హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. నేను మీ ప్రీతిని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒకటే ఫ్రెండ్స్. మా ఇంటి పక్కకి ఒక అక్క ఉంది. అక్క వాళ్ళ చెల్లెకి పెళ్ళి అయింది. అంటే కొంచెం ఏజ్ కాకముందుకే పెళ్ళి చేసారంట. తను ఇట్లా ఏజ్ అయినప్పుడు ఏజ్ ఉన్నప్పుడే పెళ్ళి చేయాలని ఎందుకు చెప్తారు తెలుసా? మనకు చేయరాని పనులన్నీ చేయడము, మరియు ప్రెగ్నెన్సీ టైంలో కష్టం కావడము అలా జరుగుతుంది కదా. ఆ అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీలో చాలా కష్టం జరిగింది. నార్మల్ చేసిర్రు, తర్వాతకి బిడ్డ తిరగట్లేదు అని చెప్పి వాళ్ళ చెల్లిని చనిపోయింది తెలుసా. మళ్ళీ పిల్లోడు పాలు లేక 2 రోజులు ఏడ్చి 3వ రోజుకి పిల్లోడు చనిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఎంత కష్టంగా ఉంది. దీనివల్ల అసలు మనం ఏజ్ లేనప్పుడు పెళ్ళి చేయడం ఎందుకు కదా. అసలు మన పెద్దవాళ్ళకి ఎందుకు అర్థం కాదో ఏమో, నాకైతే అస్సలు అర్థం కాదు వాళ్ళ మాటలు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు తెలుసా. వాళ్ళకి అర్థం కానప్పుడు మనం అర్థం చేసే దాంట్లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళకి ఏది అర్థం కాదు, చిన్న పిల్లల ప్రాణం తీసుకుంటారు. వాళ్ళ అత్త మామయ్య చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మనైతే మీరే మింగేసిర్రు నా కూతురుని చెప్పి చాలా ఏడుస్తుంది తెలుసా పాపం. చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ తెలుసా. నాకైతే ఎప్పుడెప్పుడు మీకు చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పాలి అనే ఫీలింగే ఉంది తెలుసా నాకు. మీతో చెప్పుకుంటే నా గుండె భారం అంతా దిగిపోతుంది తెలుసా. ఎవరితో చెప్పుకోకపోయినా సరే మీతో చెప్పుకుంటే చాలు. యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నప్పటి నుంచి నాకు ఇదే పిచ్చి ఆలోచనలు తెలుసా. ఏ కొత్త విషయం తెలిసినా సరే మీకు చెప్పేయాలనే ఒక చిన్న ఆలోచన. ఆ అమ్మాయి కోసం మరి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. పరలోకానికి నువ్వు వాళ్ళని చేర్చమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళ అమ్మా నాన్నకి శాంతిని దయచేతండి. వాళ్ళు ఏడవకుండా సాయం దయచేతండి. వాళ్ళు నీ దగ్గరనే ఉన్నారని ఒక నమ్మకాన్ని కలిగించు దేవా. వాళ్ళ భర్త జ్ఞాపకం తెచ్చుకోతండి ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతాను. ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోమనేసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది నా ఛానల్ ఫాలో చేశారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి. ఎవరైతే ఫాలో చేయలేరో వాళ్ళని కూడా ముట్టి బలపడించేసేయా. వాళ్ళ ఇంట్లో 2 ఎక్కువ చేయడానికి సాయం దయచేతండి ఏసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. आमेन आमेन। इस रक्त के जय, सिल्वर रक्त के जय, इस रक्त के जय, सिल्वर रक्त के जय।